అంబేద్కర్ విగ్రహాల ఓన్లీ సవరణలు మాత్రం చేయొచ్చు. తర్వాత లాస్ట్కు సాయంత్రం 5 గంటలకు మళ్ళా ఫుల్ పేజ్డ్గా తీర్మానాల కాపీలను మీకు మీడియా వాళ్లకు వచ్చిన పెద్దలకు కూడా పంపిస్తాం. కాబట్టి బీసీ జేఏసీ కార్యాచరణ అనేది ఒకటో నెంబర్ 1 దయచేసి ఇది ఆమోదం అయితే చప్పట్ల ద్వారా ఆమోదం తెలపాలి. నవంబర్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు బీసీల మౌన దీక్షను నిర్వహించడం జరుగుతుంది. 6వ తారీఖు నాడు ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 13న రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ సాధన కోసం పల్లె నుండి పట్నం వరకు బీసీల ధర్మ పోరాట దీక్షలు ప్రారంభించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో బీసీల ధర్మ పోరాట దీక్షలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మూడోది నవంబర్ 16వ తేదీన 13వ తేదీ ధర్మ పోరాట దీక్ష ఉంటే నవంబర్ 16వ తేదీన మార్నింగ్ పూట ఎట్లా మనం వాకింగ్ పోతాం, రన్నింగ్ పోతాం. కాబట్టి నవంబర్ 16 నాడు ఆదివారం వస్తుంది. కాబట్టి రన్ ఫర్ సోషల్ జస్టిస్, రన్ ఫర్ సోషల్ జస్టిస్, సోషల్ జస్టిస్ నినాదంతో ఆ రోజు పొద్దున్నే రన్ చేయాలి. ఆ రన్లో అందరినీ అఖిల పక్షాలను కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 4వది నవంబర్ 20 నుండి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. నవంబర్ 24 పార్లమెంట్ సమావేశాలు కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు 19వ తారీఖు నాడు ఢిల్లీకి పోతారు. అంతకంటే ముందే మన గోసను, మన ఆకాంక్షను, మన డిమాండ్ను పార్టీలకు ఖచ్చితంగా ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారో అంతమంది పార్లమెంట్ సభ్యులకు ఈ రిజర్వేషన్ల యొక్క ఆకాంక్షను వినతిపత్రాలు ఇవ్వడానికి తెలంగాణ పార్లమెంటు సభ్యులతో బీసీల ములాఖత్ అనే పేరుతోటి అందరు పార్లమెంట్ సభ్యులను 18వ తారీఖు నాడు వాళ్ళతో ములాఖత్ కావాలని చెప్పి ఈ సమావేశం తీర్మానం ప్రపోజ్ చేయడం జరుగుతుంది. 5వ తీర్మానం నవంబర్ 23వ తేదీన బీసీ రిజర్వేషన్లపై, ఎందుకంటే ఆ పార్లమెంటు స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఆదివారం నాడు మళ్ళీ అందరూ ఎంపీలు హైదరాబాద్కి వస్తారు. కాబట్టి నవంబర్ 23వ తేదీన పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల మీద అనుసరించాల్సినటువంటి వ్యూహం మీద అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి మీ ముందు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 6వది డిసెంబర్ మొదటి వారంలో మనం కూడా గల్లీల పోరాటం చేయాలి, ఇంకా ఢిల్లీలో పోరాటం చేయాలి. గల్లీల పోరాటం ఏమో ఇప్పటిదాకా ఈ కార్యక్రమాలు, ఢిల్లీలో పోరాటం చేయడానికి పార్లమెంట్ నడుస్తుంది. కాబట్టి డిసెంబర్ మొదటి వారంలో బీసీల చెలో ఢిల్లీ 10 ప్రత్యేక రైళ్లు కట్టుకొని, 1 కాదు 2 కాదు 10 ప్రత్యేక రైళ్లు కట్టుకొని చెలో ఢిల్లీ కార్యక్రమం పెడదాం. పార్లమెంటు దిగ్బంధం కార్యక్రమం పెడదాం. 7వది ఏంటంటే మళ్ళీ పార్లమెంటు దిగ్బంధం తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వస్తాం, తెలంగాణ గడ్డ మీదకి వస్తాం. డిసెంబర్ 3వ వారం నుండి పల్లె నుండి పట్నం వరకు బీసీల బస్సు యాత్రను ప్రారంభం చేద్దాం. 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, ఇవాళ 12,500 గ్రామాలు తిరగడానికి ఒక బస్సు యాత్ర కార్యక్రమం చేద్దాం. చివరిది 8వ ప్రపోజల్ జనవరి 4వ వారంలో బస్సు యాత్ర అయిపోయిన తర్వాత జనవరి 4వ వారంలో లక్షలాది మందితోటి చెలో హైదరాబాద్ నిర్వహిద్దాం. జనవరి 4వ వారంలో లక్షలాది మందితోటి చెలో హైదరాబాద్ నిర్వహిద్దాం. ఆ చెలో హైదరాబాద్ ద్వారా ఇవాళ ఇందిరా పార్క్ నుంచి ఎల్బీ స్టేడియం వరకు వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో పెద్ద ఎత్తున 5 లక్షల మందితోటి హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి మీ ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాం. ఈ అంశాల మీదనే మాట్లాడి సమయాన్ని వృధా చేయకుండా ఏం చేద్దాం, మీ కార్యాచరణ ఏంది, ఉద్యమాన్ని ఎట్లా విజయవంతం చేద్దామో దాని మీదనే మీ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ అప్పీల్ చేస్తూ దీనిని ఏం చేసినామంటే